క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. చందుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీని శనివారం చెల్మెడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కొరత లేదని, ప్రముఖ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని అకుంఠిత దీక్షతో నిరంతరం సాధన చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ పోటీలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు మరింత ప్రతిభ కనబరచాలని, అలాగే గెలుపు ఓటములను సైతం క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, కేడీసీసీ మాజీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, నాయకులు చిలక అంజిబాబు, టప్పుల అశోక్, తిప్పని శ్రీనివాస్, చిలక పెంటయ్య, భైరవని రమేష్, ఈర్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ 2001లో మరి తెలంగాణ ఉద్యమంతో ప్రారంభమై ఈ నెల 27కు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవనీయులు మరి తొలి ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పేరు మీద యువకులందరినీ కూడా ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి ఈ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఇక్కడ గెలిచిన వారికి ఒక 50,000, ఓడిపోయిన వారికి అంటే రన్నర్అప్కి 25,000 ఇచ్చి తద్వారా ప్రతి మండల్ నుండి రెండు టీంలు సెలెక్ట్ చేసి, అంటే 12 మండలాల్లో 24 టీంలు వస్తాయి. 24 టీంలు జిల్లా స్థాయిలో ఆడి మరి అక్కడ విజేతలకు 2 లక్షల రూపాయలు, మళ్ళా రన్నర్అప్కి 1 లక్ష రూపాయలు ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే సోదరుడు ఎల్లయ్య గారు మా అధ్యక్షుడు చెప్పినట్టు క్రీడలను పెంపొందించాలి, యువకులందరినీ క్రీడ పట్ల మరి వారి ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ అందరు కూడా తెలుసు, క్రీడా ప్రాంగణాలతో పాటు మీ అందరు కూడా క్రికెట్ కిట్లు ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు గవర్నమెంట్ తరఫున. మరి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటివరకు క్రీడాకారులు కానీ యువకులు కానీ ప్రోత్సహించే విధంగా ఇప్పటివరకు ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదు. అందుకని గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్తో పాటు ఇతర క్రీడలు, ముఖ్యంగా వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, దీనికి ఎక్కువ డబ్బులు అవసరం లేని క్రీడల్లో మీ ప్రతిభను ప్రదర్శించినట్టయితే ఇవాళ రేపు ఏమన్నా ఇంజనీరింగ్ చేస్తున్నావు లేదంటే మెడిసిన్ చేస్తున్నా ఇంకేదో చేస్తేనే ఉపాధి కాదు. క్రీడల నైపుణ్యం వచ్చినట్టయితే జాబ్లతో పాటు ఇలా మన కబడ్డీని ఏదో చూసినాం వెంకట, మరి ఇలా కబడ్డీ ప్రీమియర్ లీగ్తోని 1 లక్షల రూపాయలు ప్రతిభ ఉన్న వ్యక్తులు కూడా ఆధారంగా ఒక ప్రొఫెషన్ చేసుకొని సంపాదించడం జరుగుతూ ఉంది. అందుకని ఏ పని చేసినా చిత్తశుద్ధితోని 100% మీ శ్రమ పడినట్టయితే మరి గ్రామం నుండి మరి భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని సాధన చేసే అవసరం ఉంది.